సీనియర్ నటి 'షావుకార్ జానకి' గారు నిన్న చనిపోయారు. ఇండస్ట్రీలో ఇదొక విషాదకరమైన సంఘటన అని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో ఒకసారి సినీ ప్రస్థానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఇండస్ట్రీలో ఇంకొక విషాదం 'షావుకార్ జానకి' గారు సీనియర్ నటి చనిపోయారు. మరొకసారి ఆమె సినీ ప్రస్థానం మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? బయోగ్రఫీ మొత్తం కూడా చెప్తారా? ఆమె ఒక ఇంటర్వ్యూలో ఆ మధ్య చెప్పారు, జీవితం అనిశ్చితమైంది. తెర పడినప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళిపోవాలని. అలాగే ఒక రకంగా ప్రశాంతంగానే వెళ్ళిపోయారు. నిన్న మధ్యాహ్నం 1:59 కావేరీ హాస్పిటల్లో చెన్నైలో ఆమె ఐసీయూలో ప్రాణాలు వదిలారు. ఆమె 94 ఏళ్ళు. నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ప్రకటించారు ఆమె చనిపోయిందని. తేనాంబేటలో ఇంట్లో సందర్శనార్థం ఉంచారు. సో ఈరోజు ఆమె అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఆమె జీవిత చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఆమె జీవితంలో అనేక ఎత్తులు అంటే శిఖరాలు, లోయలు ఉన్నాయి. ప్రొఫెషనల్ జీవితంలో చాలా ఎదిగింది, వ్యక్తిగత జీవితంలో చాలా నష్టపోయింది, చాలా వైఫల్యాలను చూసింది. అయినా కూడా అన్ని విజయాల్ని లేకపోతే వైఫల్యాల్ని సమానంగా ఆమె చూసి దాన్ని డీల్ చేసి నిలబడింది. అది ఇంపార్టెంట్. 94 ఏళ్ల వయసులో, అంటే 92 వయసులో కూడా ఆమె నటించింది. సో ఇంత సుదీర్ఘ కాలం, అంటే దాదాపు 73 ఏళ్ళ పాటు సినిమా ఇండస్ట్రీలో ఉండి, అది కూడా నటిస్తూనే ఉండి, చివరి వరకు కూడా చాలా యాక్టివ్గా ఉండి, అంటే 1-2 ఇయర్స్ ముందు కూడా ఆమె మంచి ఇంటర్వ్యూలు ఇచ్చింది. సో ఇంత పాజిటివ్ దృక్పథం ఉన్న ఒక మహిళ తన జీవితాన్ని తన కంట్రోల్లో పెట్టుకునింది. ఎక్కడ సరెండర్ కాలేదు. తన ఆత్మగౌరవాన్ని ఎవరికి తాకట్టు పెట్టకుండా నిలబడిన ఒక మహిళ ఆమె. ఆమె జీవితం నుంచి మనం అనేక గుణపాఠాలు తీసుకోవచ్చు. సో ముందుగా బ్రీఫ్గా ఆమె బయోగ్రఫీ చెప్పుకుందాం. యాక్చువల్గా ఆమె 1931 డిసెంబర్ 12న రాజమండ్రి, దాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేటప్పుడు, వీళ్ళది కన్నడ మాధ్వ బ్రాహ్మణ ఫ్యామిలీ, వీళ్ళది కుటుంబం. వీళ్ళ నాన్న టి వెంకోజీరావు, అమ్మ సచ్చిదేవి. నాన్నేమో లండన్లో పేపర్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ చదువుకొని వచ్చాడు. అందువల్ల ఇంట్లో ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాళ్ళు. ఈమెకు కూడా మనకి బాగా ఇంగ్లీష్ మాట్లాడే హీరోయిన్లలో జయలలిత కనపడుతుంది. చాలా అద్భుతమైన లాంగ్వేజ్ ఆమెకు ఉంటుంది. దాని తర్వాత ఈమె కూడా అంత అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వ్యక్తి. వాళ్ళ ఇంట్లో ఒక విచిత్రమైన కాంబినేషన్ ఉండేది. అంటే వెస్ట్రన్ డిసిప్లిన్ ఉండేది. వాళ్ళకి ఏంటంటే టైమింగ్స్ అవన్నీ ఇంగ్లాండ్లో ఆయన చూసిన వెస్ట్రన్ డిసిప్లిన్ ఉండేది. ఇక్కడ బ్రాహ్మణ ట్రెడిషన్స్ కూడా ఉండేవి. ఈ 2 కాంబినేషన్స్ వాళ్ళ ఇంట్లో ఉండేవి. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. అయితే చిన్నప్పటి నుంచి ఆమె రేడియో నాటికల్లో పాల్గొనడం, రేడియో నాటికల్లో వేషాలు వేయడం, అంటే గొంతుతోనే చేయడం, బాలానందం లాంటి కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ చేసేది. అది తర్వాత ఆమె సినిమా కెరీర్కి బాగా ఉపయోగపడింది. ఇవి చేస్తున్నప్పుడు బిఎన్ రెడ్డి ఆ వాయిస్ విని, ఈ అమ్మాయి బాగా చేస్తుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, వాయిస్ కల్చర్ అంటారు, వాయిస్ కల్చర్ బాగుంది, స్పష్టమైన ఉచ్చారణ ఉంది, ఈ ఎమోషన్స్ బాగా పలికిస్తుంది, ఈ అమ్మాయి మన సినిమాలో తీసుకుంటే బాగుండని ఆ అమ్మాయిని అప్రోచ్ అయితే ఇంట్లో వాళ్ళు ట్రెడిషనల్ ఫ్యామిలీ వాళ్ళది. ఇందాక చెప్పినట్టుగా వెస్ట్రన్ డిసిప్లిన్ ఉన్నప్పటికీ వాల్యూ సిస్టమ్ అంతా కూడా బ్రాహ్మణ కన్నడ మాధ్వ బ్రాహ్మణ ట్రెడిషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ అమ్మాయి సినిమాల్లోకి వెళ్ళడానికి ఇష్టపడక, ఈ అమ్మాయిని వెళ్ళనేయకుండా చేయాలంటే ఏం చేయాలి, పెళ్లి చేసేయాలి అని చెప్పి 1947 ఆగస్టు 15న 15 ఏళ్ల వయసులో ఈ అమ్మాయికి శంకరమంచి శ్రీనివాసరావు అనే ఆయనతో పెళ్లి చేసేసారు. సో ఈమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, స్వాతంత్రం వచ్చిన రోజు నా పెళ్లి జరిగింది, నా స్వాతంత్రం పోయింది అని అనుకున్నాను అని చెప్పింది. నిజానికి ఆమె స్వాతంత్రం ఆమె అనుకున్నట్టుగా పోలేదు. ఆమె అనుకున్నది అప్పుడు, అంటే ఇంక పెళ్ళి అయిపోయింది, నాకు ఇంకా నేను సినిమాల్లోకి వెళ్ళలేను, నా జీవితం భర్త పిల్లలు ఇంతే అని ఆమె అనుకున్నది అప్పుడు. కానీ విచిత్రం ఏంటంటే అది జరగలేదు. అది జరగకుండా ఆమె ఒక మహిళా సూపర్ స్టార్లలో ఒకరిగా దాదాపు 20-30 ఏళ్ళు నిలబడగలిగింది. దాని తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్టు, ఇలాగే ఆమె దాదాపు 400 పైన సినిమాలు, 400 సినిమా వచ్చి తమిళ్ సినిమా అనమాట.
బిస్కోత్ అనేది 2020లో చేసింది. దాని తర్వాత లేటెస్ట్ అంటే 2023లో అన్ని మంచి శకునములే నందిని రెడ్డి చేసిందనమాట. సో అలాగా ఆమె పెళ్ళైపోయినాక ఆమె ఆ, అప్పటికి ఆమె చదువు కూడా పెద్దగా లేదు. పెళ్ళైనాక భర్త చాలా ఇంపార్టెంట్ ఈమె జీవితంలో. అంటే ఆ, ఈమె ప్రొఫెషనల్ జీవితానికి భర్త ఉపయోగపడ్డాడు. ఈమె వ్యక్తిగత జీవితం కొలాప్స్ అవడానికి కూడా భర్తే కారణం. ఈ 2 రోల్స్ని భర్త చేస్తాడు. ఇదొక విచిత్రమైన కాంబినేషన్. సో ఈమె ఆ, కడుపుతో ఉన్నప్పుడే, గర్భంగా ఉన్నప్పుడే మెట్రికులేషన్ పాస్ అయింది. తర్వాత వీళ్ళ హస్బెండ్ ఉద్యోగరీత్యా అస్సాం వెళ్ళినప్పుడు అక్కడ గౌహతి యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసింది. తర్వాత అరిజోనా యూనివర్సిటీ ఈమెకి డాక్టరేట్ ఇచ్చింది. అలాగే ఈమె డాక్టర్ షావుకార్ జానకిగా మనం చెప్పుకోవచ్చు. సో అలాగే భర్త ఈమెకి హెల్ప్ చేశాడు. దాని తర్వాత ఏమైందంటే భర్త ఉద్యోగం వదిలేశాడు. ఆర్థిక ఇబ్బందులు వచ్చేసాయి. సో ఈమెకి సంపాదన లేదు, 3 ఏళ్ల బిడ్డ ఉంది, ఏం చేయాలి? అప్పుడు ఈమె మళ్ళీ సినిమాల్లోకి రావడానికి ట్రై చేసింది. అలాగా ఈమెకి షావుకారు అనే ఒక సినిమా 1950, ఈ సినిమా డైరెక్టర్ ఎల్వి ప్రసాద్, తర్వాత కథా సంభాషణలు చక్రపాణి, ప్రొడ్యూసర్లు కూడా నాగిరెడ్డి చక్రపాణి వీళ్ళిద్దరు. సో దీంట్లో ఆమెకి రోల్ దొరికింది. అది ఎన్టీఆర్ సినిమా. ఎన్టీఆర్కి కూడా తొలినాళ్ళ సినిమా అది షావుకార్. అలా ఈమెకి శంకరమంచి జానకి షావుకారి జానకిగా మారిపోయింది. దీనికి కారణం ఏంటంటే ఎంజీఆర్ భార్య కూడా జానకి ఆమె సినిమాల్లో ఉంది. సో ఈమె కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆమె ఆల్రెడీ సీనియర్ కాబట్టి ఈమె జూనియర్ జానకి అని పిలిచేవాళ్ళు. కానీ అది మెల్లగా షావుకార్ సినిమా కాబట్టి షావుకార్ జానకి అని వచ్చేసింది. తర్వాత ఆమె జోక్ కూడా చేసింది, నా పేరులో షావుకార్ ఉంది కానీ నా జీవితంలో పేదరికం చూశాను, ఒక్కొక్కసారి ఒక్కొక్క పూటకి ఫుడ్ లేకుండా గడిపిన సంఘటనలు కూడా ఉన్నాయని ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. అలాగే ఆమె షావుకార్ జానకిగా అక్కడి నుంచి మారిపోయింది. ఆ తర్వాత వలయవతి అనే 52లో తమిళ్ సినిమాతో స్టార్డమ్ ఆమెకు వచ్చింది. షావుకారు పెద్దగా స్టార్డమ్ రాలేదు, ఎందుకంటే షావుకారు పెద్దగా ఆడలేదు సినిమా. అయితే ఈమెకు పేరు వచ్చింది మంచి నటి. ఎందుకంటే అప్పట్లో ఈ వాయిస్ స్పష్టమైన ఉచ్చారణలు చెప్పడం, ఉచ్చారణతో డైలాగులు చెప్పడం, డైలాగులతో మాటలతో ఎమోషన్స్ పలికించడం, ఇవన్నీ ఈమెకి రేడియో నాటకాల ద్వారా కలిసి వచ్చింది. దాని తర్వాత స్టేజ్ నాటకాలు కూడా దాదాపు 300 నాటకాల్లో ఈమె ప్రదర్శనలు ఇచ్చింది, స్టేజ్ ప్రదర్శనలు కూడా. సో ఆ రేడియోలో చేసిన అనుభవం ఈమెకి బాగా పనికి రావడం జరిగింది. అయితే ఈమెకి కెరీర్ మొదట్లోనే కేవీ రెడ్డి దగ్గరికి పోయినప్పుడు అసలు నువ్వు హీరోయిన్ ఏంటి, నీ ముఖం చూడు అన్న మాటలు కూడా ఈమెకి వినపడ్డాయి. అంటే నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదని. కానీ దాన్ని ఆమె పాజిటివ్గా తీసుకుంది. అవును, నేను హీరోయిన్ మెటీరియల్ కాదు, కాకపోతే నా బలం ఏంటి, బలహీనత ఏంటి. ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు అందరూ చేసే పని ఏంటంటే వాళ్ళ బలాల్ని గ్రహిస్తారు, వాళ్ళ బలహీనతలను గ్రహించి బలాల్ని పెంచుకొని బలహీనతల్ని తగ్గించుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో ఈమె గొప్ప అందగత్తి కాదు కాబట్టి ఆమె ఏమనుకున్నదంటే అందం కంటే కూడా నటన ద్వారా నేను పైకి రావాలి, అందం ద్వారా నేను రాలేను కాబట్టి, అందం ద్వారా నేను పోటీ పడలేను కాబట్టి నటన ద్వారా పోటీ పడాలని నటన మీద దృష్టి పెట్టింది. ముఖ్యంగా కళ్ళతో హావభావాలు పలికించడం, డైలాగ్స్, ఇందాక చెప్పిన డైలాగ్స్ బలం చెప్పే ఉచ్చారణ, ఈ వీటి మీద ఆమె ఫోకస్ పెట్టింది. యాక్చువల్గా ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ సిస్టర్ కృష్ణకుమారి, ఆమె పెద్ద అందగత్తె. ఈమె ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, చాలా గొప్ప అందగత్తె నా చెల్లెలు, కానీ ఒక్కోసారి నేను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అయ్యాను ఆమెను చూసి. వాళ్ళక్క అంటే చాలామంది అనుకునేవాళ్ళు, మీ చెల్లెలు ఎంత బాగుంది, నువ్వేంటి అని కామెంట్లు కూడా వచ్చాయి. అప్పుడంతా కూడా నేను కృంగిపోయేదాన్ని. మళ్ళీ దాన్ని పాజిటివ్గా తీసుకొని మా చెల్లెల్లో లేనిది నేనేం చేయాలి అని చెప్పి యాక్టింగ్ మీద దృష్టి పెట్టడం అనేది నేను చేశాను అనేది కూడా ఆమె చెప్పుకుంది. అలాగా 50s 60sలో 70s వరకు కూడా ఆల్మోస్ట్ ఆమె దాదాపు 200 సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చేయగలిగింది. ఆమెకి కొన్ని సినిమాలు చూస్తే ట్రాజిడీ క్వీన్ అని కూడా పిలిచేవాళ్ళు. అలాగా ఆమె మనకి రోజులు మారాయి కానీ కన్యాశుల్కంలో బుచ్చమ్మ క్యారెక్టర్ అప్పట్లో వెరీ పాపులర్, అమాయకంగా కనబడే బుచ్చమ్మ క్యారెక్టర్. తర్వాత మంచి మనుషులు, డాక్టర్ చక్రవర్తి, పాండురంగ మహత్యము, జయం మనదే, భాగ్యరెడ్డి, భాగ్యరేఖ, తర్వాత ఆలుమగలు, ఇలాగా చాలా సినిమాల్లో ఆమె దాదాపు 200 సినిమాల్లో హీరోయిన్గా వేసింది. తర్వాత 40s ఆమె వయసు 40 వచ్చేసరికి మెల్లగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయిపోయింది.
జనరల్గా ఇక్కడే చాలా మంది జీవితాలు ఆగిపోతాయి. ఎందుకంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అయిపోతారు. కానీ ఈమె ప్రాబ్లం భర్తే. మళ్ళీ భర్త ఏం చేశాడు, ఈమె సంపాదించిన ఆస్తులు ఇటు హైదరాబాద్లో, చెన్నైలో, గుంటూరులో కొన్నది ప్రాపర్టీస్. ఈమె నిజానికి వేల కోట్ల ఆస్తిపరురాలుగా ఉండాలి భర్త కానీ సరిగా ఉంటే. కానీ భర్త ఏం చేశాడు, ఈమె సంపాదించి పెడుతుంటే అతను ఎత్తుకుపోయి బ్యాడ్ ప్రాజెక్ట్స్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి, అతను చేతగాని వ్యాపారాలు చేసి ఆ డబ్బులన్నీ, ఆ ఆస్తులన్నీ కరిగిచ్చేశాడు. ఫైనల్గా ఈమెకు ఆస్తులు లేని పరిస్థితి వచ్చేసింది. ఒక దశలో వేషాలు లేవు, ఆస్తులు లేవు, భర్త నుంచి ఎటువంటి ఇది లేదు, పిల్లలు, ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు, వాళ్ళని పోషించలేని పరిస్థితి, ఒక్కొక్కసారి అన్నాలకి లేని పరిస్థితులు. అప్పుడు ఆమె డిసైడ్ అయింది ఏమంటే, నా పిల్లలే నాకు ఇంపార్టెంట్, నా పిల్లల కోసమే నేను బతుకుతాను. యాక్చువల్గా ఆమె సినిమాల్లోకి వచ్చింది కూడా పిల్లల కోసమే వచ్చింది. పిల్లల్ని నేను బిడ్డను కన్నాను, ఈ బిడ్డను పెంచి పోషించాలి, భర్త చేయలేకపోతున్నాడు అని. అందుకనే ఆమె, నువ్వు అందంగా లేదంటే కూడా నేను కళాసేవ చేయడానికి రాలేదు, నా కుటుంబం కోసం వచ్చాను అనేదే ఆమె అనుకున్నది దృఢంగా. సో అలాగే ఆమె పిల్లల కోసం నిలబడి భర్తని పక్కన పెట్టేసింది. పిల్లల కోసం నిలబడి పిల్లల్ని కష్టపడి చదివించింది. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, సెటిల్ అయ్యారు. వాళ్ళ కూతురు జంతు సంరక్షణశాలలో కూడా 400 కుక్కల్ని పెంచిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. వీళ్ళ మనవరాలు కూడా ఒక అమ్మాయి, వైష్ణవ్ అరవింద్, సినిమా నటి అయింది తర్వాత కాలంలో. అలాగా ఈమె భర్తను వదిలేసి పిల్లల్ని సెటిల్ చేసింది. అయితే తర్వాత కాలంలో ఆ పిల్లల పట్ల కూడా ఈమెకు అసంతృప్తి ఉంది. చాలా వీడియోలో చెప్పింది, నా కొడుకు అమెరికాలో ఉంటాడు, నన్ను పట్టించుకోడు, నాకు ఫోన్ చేయడు, నన్ను కలవడు అని బాధను కూడా వ్యక్తం చేసింది. ఆమె చాలాసార్లు ఏంటంటే, నేను ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్ మహిళను, వ్యక్తిగత జీవితంలో వైఫల్యం, నాది ఫెయిల్యూర్ జీవితం అని నాకు అనిపిస్తుంది. చాలాసార్లు చాలా పడి లేచాను నేను, అయినప్పటికీ నిలబడ్డాను అనే ఒక సాటిస్ఫాక్షన్తోనే ఉన్నాను అనేది ఆమె చివరి వరకు కూడా చెప్పింది. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. సో ఇక ఆమె దాదాపు 5 భాషల్లో చేసింది. సౌత్ ఇండియాలో ఉండే 4 భాషలు, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ అండ్ హిందీ. ఈ అప్పట్లో ఉన్న అందరూ స్టార్ హీరోలతో, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేషన్, జమినీ గణేషన్, ఇటు ఆయన రాజ్ కుమార్, మలయాళంలో అందరితో ఆమె వేషాలు చేసింది, హీరోయిన్గా చేసింది. నిజానికి ఆమె పనిచేసిన 4 సీఎంలు అయ్యారు, ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత, కరుణానిధి. కానీ ఎప్పుడు ఎవరిని సహాయం అడిగే క్యారెక్టర్ కాదు ఆమెకు ఆత్మాభిమానం ఎక్కువ. అయితే ఇక్కడ ఇంకొన్ని విషయాలు చెప్పాలి. అదేంటంటే, జయలలితకి ఈమెకి చిన్నప్పుడు మంచి స్నేహం ఉండేది. ఆ తర్వాత సీనియారిటీ మీద ఈవిడేదో కామెంట్లు చేయడం వల్ల జయలలిత హర్ట్ అయిపోయి దాదాపు 40 ఏళ్ళు వీళ్ళిద్దరు మాట్లాడుకోలేదు. చివరికి జయలలిత పదవి పోయి ఉన్నప్పుడు ఈమె ఒక ఇంటర్వ్యూలో జయలలిత గురించి గొప్పగా మాట్లాడింది. ఆమె చాలా మెచ్యూరిటీ వచ్చింది చిన్నప్పటికంటే, ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ సీఎం అవుతుంది అవన్నీ మాట్లాడితే, అది చూసి జయలలిత ఈమెకి లెటర్ రాసి మళ్ళీ మనం కలుద్దామని ఆహ్వానించి, అలాగే మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు 40 ఏళ్ల తర్వాత. అలాగే ఈమెలో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, శ్రీదేవిని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఈమె. శ్రీదేవి తల్లితో ఈమెకి పరిచయం ఉంది. శ్రీదేవిని బాలనటిగా ఈమె ఇంట్రొడ్యూస్ చేసింది. అది యాక్టింగ్ చూసి కూడా ఈమె షాక్ అయింది. కళ్ళతో ఇంత బాగా చేస్తుంది, ఈ పిల్ల భూమి మీద ఉండదు, ఎక్కడికి వెళ్ళిపోతుందని కూడా ఆమె అప్పుడే కామెంట్ చేసింది. అది నిజమైందని మన అందరికీ తెలుసు. సో ఆ తర్వాత అవార్డుల గురించి వచ్చేసరికి నిజానికి చాలా అవార్డులే వచ్చాయి. ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువ అవార్డులు వచ్చాయి. తమిళనాడు స్టేట్ అవార్డు వచ్చింది, కలైమామన్ అవార్డు వచ్చింది. తమిళనాడు నుంచే 90 ఏళ్ల వయసులో ఈమెకి పద్మశ్రీ కూడా అక్కడి నుంచే రికమెండ్ చేశారు. నిజానికి ఈమెది ఒక రకంగా పుట్టినిల్లు ఆంధ్ర అయినా, మాతృభాష తెలుగైనా, సెకండ్ ఇల్లు లేకపోతే చాలాసార్లు ఇంపార్టెంట్ ఇల్లు తమిళే అని చెప్పొచ్చు. ముఖ్యంగా బాలచందర్తో ఈమె ట్రావెల్లో ఒక డిఫరెంట్, అప్పటి వరకు ఈమెకి ట్రాజెడీ క్వీన్ అనే బిరుదు ఉంది. బాలచందర్ ఈమెను ఎఫెక్టివ్ ఉమెన్గా, ఒక ఇండిపెండెంట్ క్యారెక్టర్ ఉన్న ఉమెన్గా ప్రొజెక్ట్ చేశారు. దాదాపు బాలచందర్ దీంట్లో 13 సినిమాలు చేసింది ఈమె. చాలా పేరు వచ్చింది బాలచందర్ దీంతో అనమాట. అలాగే తమిళ్లో ఈమెకి నిజానికి తమిళోళ్ళు ఈమెను ఓన్ చేసుకున్నారు. మన వాళ్ళని ఈవెన్ మన బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళని కూడా తమిళోళ్ళు ఎక్కువ ఓన్ చేసుకుంటారు మన వాళ్ళ కంటే. మన వాళ్ళకి ఏంటంటే, మన వాళ్ళను మనం గుర్తించడం, కీర్తించడం అనేది తక్కువ ఉంటుంది.
తమిళోళ్ళు అలాగా, తమిళోళ్ళు వేరే భాషల వాళ్ళని కూడా ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు రజనీకాంత్ వీళ్ళందరూ బయట వాళ్ళే కదా, అవును. కానీ సూపర్ స్టార్గా అక్కడ ఉంటున్నాడు. అలాగా ఈమెను కూడా తమిళోళ్ళు ఎక్కువ ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఆ, వాళ్ళ ఆ, ఈ నడిగర్ సంఘమై మొత్తం చూస్తుంది ఈమె గురించి అనమాట. సో అలాగా తమిళ దీంట్లోనే ఈమెకి మంచి ఇది వచ్చింది, సినిమాల్లో కూడా మంచి పేరు వచ్చింది, అవార్డులు కూడా అక్కడే ఎక్కువ వచ్చాయి. తర్వాత ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేసరికి ఈమె 1965 నుంచి కూడా సత్యసాయి బాబా భక్తురాలు. ఆయన ఒక లాకెట్ ఇచ్చాడు, అది నాకు ఎంతో ఉపయోగపడిందని చెప్తుంది. అంటే చాలామంది జీవితాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఆలంబన కావాలి. అటువంటి ఆలంబన సాయిబాబాకి ఇచ్చాడు ఈమెకి. ఆధ్యాత్మికత అనేది ఆమెకి బలంగా హెల్ప్ చేసిందని చెప్తుంది. అంటే ఒంటరి మహిళగా ఉండి, ఎందుకంటే బంధువుల్లో కూడా మామూలుగా ఈమెకి అన్నీ ఉన్నప్పుడు దగ్గర చేరుతారు, లేనప్పుడు దూరం పెడతారు. అలాగే ఈమె సినిమాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాని ఫస్ట్ నైట్ సీన్లో యాక్ట్ చేసిందని బంధువులంతా దూరం పెట్టారు. అప్పట్లో ఏంటంటే విమెన్ అసలు సినిమాల్లోకి రావడమే చాలా కష్టం. ఏదో బ్రాహ్మణ కులాలు లేకపోతే భోగం ఫ్యామిలీస్ ఇలాంటి కుటుంబాల నేపథ్యం నుంచి, నాటకాల నుంచి వచ్చేవాళ్ళు. అప్పట్లో స్త్రీ పాత్రలు కూడా తక్కువ ఉండేది, అందుకనే మగవాళ్ళే స్త్రీ పాత్రలు చేసేవాళ్ళు. సో ఇటువంటి కాంటెక్స్లో ఆమె ఒక బిడ్డను తీసుకొని షూటింగ్కి రావడం దగ్గర నుంచి మొదలైతే 94 ఏళ్ల వరకు ఒక సుదీర్ఘ సినీ ప్రయాణం చేసి నిలబడి సక్సెస్ఫుల్గా ఫైనల్గా ఆమె ఒక సంతృప్తితోనే చనిపోయింది, ఒక పీస్ఫుల్గా చనిపోయిందని చెప్పొచ్చు. సో ఆమె నుంచి ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే చివరి వరకు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం, ఎన్ని కష్టాలు వచ్చినా ఒంటరిగా నిలబడి పోరాడడం, పిల్లల కోసం డెడికేట్ అవ్వడం, వృత్తి కోసం డెడికేట్ అవ్వడం, ఇలాంటి లక్షణాలు ఆమెకి పుష్కలం ఉన్నాయి. ఆ పాజిటివ్ ఆస్పెక్ట్, ఆమెకి పాజిటివ్ యాటిట్యూడ్ బలంగా ఉంది. అట్లాగే ఈ జనరేషన్కి కూడా ఆమె పాజిటివ్గానే సలహాలు ఇచ్చింది తప్ప నిందించే చాలామంది పాత వాళ్ళు నిందిస్తూ ఉంటారు, ఈ జనరేషన్ చెడిపోయింది అది. ఈమెలో ఆ యాటిట్యూడ్ లేదు. సో ఈమె మొత్తంగా జీవితాన్ని పాజిటివ్గా చూసుకోవడం, ఫైట్ చేసింది. అట్ ద సేమ్ టైం నెగిటివిటీ ఆమెలో లేదు. దానికి ఆమెకి ఆధ్యాత్మికత కూడా హెల్ప్ అయినట్టుగా మనకు కనపడుతుంది. ఏదేమైనా ఎక్కడో పెళ్లితో ఆగిపోవాల్సిన ఆమె జీవితం ఆపేయాలని వాళ్ళ తల్లిదండ్రులు ట్రై చేసిన, ఆమె భర్త బిగినింగ్లో హెల్ప్ చేశాడు, అదే భర్త ఆమెకి నష్టం కూడా చేశాడు. అయినప్పటికీ ఆమె అన్ని ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడి 94 ఏళ్ల సంపూర్ణ జీవితాన్ని జీవించి చనిపోయింది. సో మన ఛానల్ తరపున ఆమెకి నివాళులు అర్పిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.